సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరు అంటే యోహోను యొక్క తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. యోహోను తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు అనంటే వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర 5వ వచనంలో ఉంది. ఈ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారంటే 5వ వచనం, యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. ఆయన పేరేంటంటే జకర్యా. ఆయన ఎవరంటే యాజకుడు, అనగా దేవుని సేవ చేసే వ్యక్తి. తర్వాత అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ ఎవరయ్యా అంటే అహరోను వంశములో నుండి వచ్చిన అమ్మాయి. అంటే అహరోను ఎవరు? లేవీయుడు, దేవుని యాజకుడు. ఈ లేవీయుడు దేవుని యాజకుడైన అహరోను కూతురు, అంటే డైరెక్ట్గా కూతురు కాదు, ఆయన వంశములో నుండి వచ్చిన అమ్మాయి ఎలిజబెత్. అంటే ఎలిజబెత్ కూడా యాజక కుటుంబములో నుండి వచ్చిన అమ్మాయి. ఏ కుటుంబంలో నుండి? యాజక కుటుంబం. జకర్యా దేవుని యాజకుడు. జకర్యా భార్య పేరు ఎలిజబెత్ యాజక కుటుంబంలో నుండి వచ్చిన, అంటే ఇద్దరు దేవుని యాజకత్వం చేసేవారు. పిల్లరా, దేవుని యాజకుల కుటుంబములో నుండి వచ్చిన పిల్లలకు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని వాగ్దానాలు ఉంటాయి, ఆ వాగ్దానాల నెరవేర్పు ఉంటుంది. నేను పుట్టాను అనంటే దేవుని సేవకుల యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనాలతో పుట్టాను నేను. ఇదిగో నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, ఆ కుమారుడు దేవుని యాజకుడు అవుతాడు, దేవుని సేవ చేస్తాడు, దేవుని చేత బలముగా వాడబడతాడు అన్న మాటలు కనీసం నేను తల్లి గర్భంలో కూడా లేనప్పుడే దేవుడు ఆ మాటలు తల్లిదండ్రులకు చెప్పించాడు. అది ప్రవచనం అంటే. ఆ తర్వాత గర్భంలో పడటం, ఆ తర్వాత పుట్టడం, ఆ తర్వాత పెరగటం, ఆ తర్వాత దేవుని పనిలోకి రావటం, ఇదంతా నెరవేర్పు. ఆ రోజున చెప్పిన ప్రవచనము ఈరోజు నెరవేరుతుంది అని అర్థము. దేవునికి స్తోత్రాలు చూద్దాం. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పండి దేవునికి. స్తోత్రం ప్రభువా అని చెప్పండి. ప్రియరా, దేవుని ప్రణాళిక ఆ రోజున యెషయా ప్రవచించటం, ఈ రోజున అది జకర్యా ఎలిజబెత్ కుటుంబంలో నెరవేరటం. నా విషయంలో భక్తులైన వారు దానియేలు గారు, బొల్లెద్దు జాన్ గారు, దేవసాయం గారు, ఆ భక్తులైన ప్రవక్తలైన వారు తల్లిదండ్రులకి చెప్పటం, ఆ తర్వాత నేను గర్భాన పడటం, ఆ తర్వాత ఆ ప్రవచనం నెరవేరటం.
ఇదంతా దేవుని ప్లాన్. వీఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చారు. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. మారు మనసు పొందాలి అని చెబితే కొంతమంది మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం కొరకు సిద్ధపడుతున్నారు. ఆ తర్వాత మీరేం చేయాలో దేవుడే నడిపిస్తూ ఉంటాడు. ఇదంతా దేవుని ప్లాన్. ఇది దేవుని ప్రణాళిక లేకుండా ఏది జరగదు. సోదరుడా, సహోదరి, నువ్వేదో టైం పాస్కి వచ్చి కూర్చొని వెళ్తున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు టైం పాస్కి వచ్చి కూర్చున్న దేవుని ప్లాన్ ఉంది. ఏదో ఒక రోజున నీ పిక్కలు పట్టుకుంటాడు దేవుడు, నిన్ను వదలడు. దేవుని ప్లాన్ ఉంది, అందుకే వచ్చిన వేడు కూర్చున్నావు. కాబట్టి ఈ అరణ్య ఎవరయ్యానంటే జకర్యా ఎలిజబెతుల కుమారుడు. ఈ జకర్యా ఎలిజబెతులు ఎవరయ్యానంటే యాజకుల కుటుంబం. ఇది ప్రార్థన చేసేవారి కుటుంబము. ప్రార్థన చేసేవారి కుటుంబం. ప్రభునందులరా, తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేసే కుటుంబముగా ఉండాలి. అప్పుడప్పుడు దేవుని సేవలో వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది సేవకులు కలుస్తారు నాకు. వాళ్ళల్లో అందరూ కాదు, కానీ వాళ్ళల్లో కొద్దిమంది వాళ్ళ అమ్మా నాన్న సేవ చేసిన వాళ్ళు అయి ఉంటారు. అలాంటి వాళ్ళతో కలిసినప్పుడు మా తల్లిదండ్రులు సేవ చేశారు, నా రక్షణ కొరకు ప్రార్థన చేశారు అని వాళ్ళు చెబితే, ఇంకొకళ్ళు అవునయ్యా నా తల్లిదండ్రులు దేవుని సేవ చేశారు, వాళ్ళ ప్రార్థన ఫలితముగా దేవుడు నన్ను తన సేవలో నిలబెట్టాడని ఇంకొకరు చెబితే, అలా సేవ చేసిన ఆ కుటుంబంలో నుండి వచ్చిన పిల్లలు ఇప్పుడు సేవ చేస్తున్నప్పుడు మా తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా మేము ఎలాగూ మారాము అని చెబుతూ ఉంటారు. ఆమేన్. ఇలా గమనించండి, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పిల్లల మీద మేఘములాగా ఆవరించి ఉంటుంది. ఆశ కలిగిన తల్లిదండ్రులు చప్పట్లు కొట్టుకోండి. ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారో చెబుతానేనండి. నువ్వు కొట్టన్నావుగా, అందుకని ఎవరిని కొడితే ఎవరు ఊరుకుంటారని నా చేతులు నేను కొట్టుకున్నా అంటావు. ఎందుకు కొట్టారంటే, మీ తల్లిదండ్రులు యాజకులు కాదు, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కన్నా మీ అమ్మకి నాన్నకి మారు మనసు లేదు. అసలు లోకంలో కన్నారు, మిమ్మల్ని అట్లా వదిలేశారు, మీరే పెరిగారు. కానీ దేవుడు ఎట్లా తెచ్చాడో కానీ నిన్ను ఇక్కడ తెచ్చాడు. అయితే నువ్వు కూడా కన్నావు. మళ్ళీ ఇప్పుడు మీ అమ్మ నాన్న కన్నట్టు నువ్వు కూడా కన్నావు. ఇప్పుడు దేవుడు అంటాడు, నీకు లేని భాగ్యాన్ని ఇప్పుడు నేను నీ పిల్లలకి ఇస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొట్టో చెయ్యెత్తే. ఆనందమే, ఓహో ఆనందమే, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా
చేశావని వివరింతును. ప్రియులారా, యోహాను అరణ్యములో బోధ చేస్తున్నాడు. నీవు ఇలాగూ అరణ్యములో బోధ చేస్తావని యెషయా గారు ముందే ప్రవచించాడు. ఆ ప్రవచనం ప్రకారమే ప్రవచిస్తున్నాడు. ఈ యోహాను ఎక్కడ నుండి వచ్చాడు రా బాబు అని అంటే, జకర్యా ఎలిజబెత్తుల కుటుంబంలో నుండి వచ్చాడు. ఈ జకర్యా ఎలిజబెత్తులు ఎవరయ్యానంటే దేవుని బిడ్డలు, దేవుని యాజకులు, ప్రార్థనలో నుండి పుట్టుకొచ్చారు, పరిశుద్ధతలో నుండి పుట్టుకొచ్చారు, దేవుని ఆజ్ఞల్లో నుండి పుట్టుకొచ్చారు, దేవుని చిత్తములో నుండి పుట్టుకొచ్చారు. తల్లి గర్భములోనే ఉండగానే ఆ పిల్లవాడి మీద పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. అదండి అమ్మ నాన్న అంటే అది అట్టు ఉండాలి. నువ్వు ఉండవు, ఏం చేసుకోను? అమ్మ నాన్నలు అందరూ చేతులు ఎత్తండి. అమ్మ నాన్నలు అనిపించుకుంటారు వాళ్ళందరూ చేతులు ఎత్తండి అన్న. నువ్వు ఉండవు, ఏం చేసుకోను? పిల్లరా, నీ కుటుంబము ఇప్పుడు ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారాలి. ఆమేన్. ఇప్పుడు నీకు పుట్టిన పిల్లలు ఉండారే, వాళ్ళు ఆశీర్వాదకరంగా మారాలి. ఆమేన్. అంటే ఏం చేయాలంటే జకర్యా ఎలిజబెతుల్లాగా వాక్యానుసారంగా బ్రతకాలి నువ్వు. వాళ్ళిద్దరు ఎలా బ్రతికారంట? ఎలా బ్రతికారు? వీళ్ళు చూడు ఎంత ఎలర్చుకుంటారు. వాళ్ళిద్దరు ఎలా బ్రతికారు? వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను, నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా. ఎవరి దృష్టికి అండి? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి వారి పిల్లోడు యోహాను కూడా నీతిమంతుడుగా మారిపోయాడు. ఆ యోహాను నీతిమంతుడుగా మారిపోతే అరణ్యములో బోధ చేసిన ఆ అరణ్యములో చెప్పే మెసేజ్ మనుషుల్లోకి వెళతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యోహాను దేవుని మాట ప్రకటించే ఒక శబ్దము, ఒక బోర. ప్రవచనములో నుండి వచ్చిన వ్యక్తి. ఈ యోహాను ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు పుట్టిన వ్యక్తి. అయితే పిల్లరా, మన జీవితాలు ఈ యోహాను అనే వ్యక్తిలో ఉన్న భక్తిని ధ్యానం చేసి ఆయన ప్రార్థనను, ఆయన కుటుంబ చరిత్రను, ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆయనలో ఉన్న అభిషేకాన్ని, ఆయనలో ఉన్న దేవుని సన్నిధిని మనము ధ్యానము చేస్తే యోహానులో ఉన్న అభిషేకం మనకి వస్తుంది. ఆమేన్. అందుకనే మీరేం చేయాలంటే భక్తుల చరిత్రలో ధ్యానం చేయాలి. బైబిల్లో చాలా స్టోరీలు ఉన్నాయి కదా. అబ్రహాము మంచి విశ్వాసవీరుడు. అబ్రహాముని గురించి నువ్వు నేర్చుకుంటే, ప్రభా అబ్రహాముకున్న భక్తి, అబ్రహాముకున్న నీతి, అబ్రహాము తన భార్యని ఎలా ప్రేమించాడు అలాగూ నేను ప్రేమించాలి, అబ్రహాము మీకు ఎలా లోబడ్డాడు అలాగూ నేను లోబడాలని ఒక వ్యక్తిని, ఒక పరిశుద్ధుణ్ణి, ఒక నీతిమంతుడిని తీసుకొని ఆ నీతిమంతుని స్వభావం నాలోనికి రావాలని నువ్వు రోజు అడుగుతూ ఉంటే అడగగా ప్రార్థించగా వస్తుంది. ఆమేన్. అంత ఆశ ఉన్నవాళ్ళు
అంత ఆశ ఉండి అడిగే వాళ్ళకి అలాగే జరుగును గాక. అర్థమైందండి? ఒక్కొక్క భక్తుడు. ఈ ఉదయకాలం యోహోనును గూర్చి మీకు చెబుతున్నాను. యోహోను ప్రవచనంలో పుట్టాడని, యోహోను ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు పుట్టాడు అని, యోహోను దేవుని చిత్తంలో పెరిగాడు అని, యోహోను నీతిమంతుడిగా పరిశుద్ధాత్మ అభిషేకంలోకి వచ్చాడని, ఈ యోహోను జీవితాన్ని ఆ అభిషేకము ఆత్మ నిన్ను అంటుతూ ఉంటుంది. నిన్ను అంటుకుంది అనే దానికి గుర్తు ఏమిటంటే ఆ ఆత్మ సెగ, ఆ ఆత్మ మంట, ఆ ఆత్మ తీవ్రత నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అది నిన్ను అంటుకుంది అనే దానికి గుర్తు. చూడండి, యోహోను ఎలాంటి వాడు అని చూస్తే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయం చూసాం కదా. 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఈ యోహోను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారమగును. పిల్లలు గమనించండి, ఈ యోహోను ఎలాంటి వాడు అనంటే ఇతని ఫ్యామిలీ గొప్పదే. వాళ్ళ తండ్రి జకరియా దేవుని యాజకుడు, వాళ్ళ తల్లి ఎలిజబెత్ ఆమె యాజకత్వము కలిగిన అహరోను వంశములో నుండి వచ్చిన ఆమె కూడా పెద్ద కుటుంబమే. జకర్యాది పెద్ద కుటుంబమే, ఎలిజబెత్ది పెద్ద కుటుంబమే. ఈ 2 పెద్ద కుటుంబాలలో నుండి వచ్చిన వ్యక్తి యోహోను. ఇతను కూడా పెద్దోడే, గొప్పవాడే. కానీ అతని లైఫ్ను కనుక మనం చూస్తే వెరీ సింపుల్ లైఫ్, ఆర్డినరీ లైఫ్. చాలా తగ్గించుకునే జీవితము. ఎలాంటి జీవితం అంటే తంది 4వ వచనం. ఈ యోహోను ఒంటె రోమముల వస్త్రమును, ఆయన వేసుకున్న షర్ట్ ఎలాంటిదండి? ఒంటె రోమములు కలిగిన వస్త్రం, అంటే ఒంటె చర్మాన్ని కప్పుకున్నాడు. ద గ్రేట్ పర్సన్ బట్ సింపుల్ లైఫ్. దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు, కానీ ఆర్డినరీ లైఫ్ని జీవిస్తూ ఉన్నాడు. తర్వాత మొల చుట్టూ తోలు దట్టి ఆ జంతువుల తోలు తీసుకొని ఒక టవల్ చుట్టుకున్నట్టు మొల చుట్టూ చుట్టుకున్నాడు. తర్వాత మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఈయన హోటల్కి పోయి హోటల్లో తింటలేదు. ఈయన తినే ఫుడ్ ఎలాంటిదంటే బిల్లు లేకుండా దొరికిన భోజనం ఇది. ఒక హోటల్కి పోతే ఎంత బిల్లు కట్టాలో మీకు తెలుసు. కానీ యోహోను ఫుడ్ అది ఫ్రీగా దొరికిన ఫుడ్, బిల్లు కట్టకుండా దేవుడిచ్చిన ఫుడ్. ఇది సామాన్యమైన ఆహారం తింటూ ఉన్నాడు. ద గ్రేట్ మ్యాన్, సింపుల్ లైఫ్. ద గ్రేట్ పర్సన్, ఆర్డినరీ లైఫ్. గొప్పవాడే కానీ దీనుడు, సామాన్యుడు. ప్రభువుని పిల్లరా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలి అనంటే
నీవు దేవుని సన్నిధిలో సింపుల్ లైఫ్ బ్రతకటం నేర్చుకోవాలి. తగ్గించుకొని దీనుడువై దీనురాలుగా ప్రభు సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు దొరికింది, మీరే నన్ను నా కుటుంబాన్ని దీవించాలి అని దీనుడుగా దీనురాలుగా యోహోను ఎలాగూ సామాన్యమైన సింపుల్ లైఫ్ గడిపాడో అలాంటి సామాన్యమైన తగ్గించుకునే జీవితం మనలో ఉండాలి. అంతేగాని ఫోజులు కొట్టే లైఫ్ ఉండకూడదు నీ దగ్గర. నేను గొప్పవాడిని, నేను గొప్పదానిని, నన్ను మించిన వాళ్ళు లేరు అనే గర్వపడే లైఫ్ నువ్వు గడపకూడదు. ఇక్కడ కాదు, ఎక్కడ కూడా. ఒక సామాన్యమైన జీవితం, నీ మాటల్లో దేనత్వం, నీ ప్రవర్తనలో దేనత్వం, నీ జీవితంలో దేనత్వం. నువ్వెవరితోనైనా మాట్లాడితే దేవుడు తగ్గించుకొని ఎలా మాట్లాడాడో, యోహోను తగ్గించుకొని ఎలా మాట్లాడాడో, నీవు ఎవరితో మాట్లాడిన తగ్గింపుతో కూడిన మాటలు మాట్లాడాలి, కానీ పొగరెక్కిన మాటలు నువ్వు మాట్లాడకూడదు. నీ పొగరెక్కిన మాటలే నిన్ను దెబ్బతీస్తాయి. యోహోనులాగా సింపుల్ లైఫ్ గడపటం నువ్వు నేర్చు. పేతురు ఏమంటాడంటే, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనండి. అసలు సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసండి? ఒక భార్యాభర్తలకు సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ఒక ఫోటో లేదు, వాళ్ళ అమ్మా నాన్న ఫోటో అనుకుందాం, ఫోటో, దాన్ని ఫ్రేమ్ కట్టించుకొచ్చారు. ఆ గోడకు తగిలిస్తాం కదా, ఆ తగిలించి ఆ రింగ్ కూడా ఆ ఫోటో ఫ్రేమ్కి ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే, మేకు కొట్టి ఆ ఫోటో తగిలించాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఏమనుకున్నారంటే, ఈ ఫోటో మనం ఉండే బెడ్రూమ్లో గదిలో పెడదాము అని అన్నాడు భర్త. అంటే మనం ఉండే బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్లో ఈ ఫోటో తగిలించుకుందామని అన్నాడు భర్త. అంటే అది ఎవరి ఫోటో మీకు అర్థమై ఉండాలి. ఈ పాటికి ఎవరి ఫోటో అయి ఉంటుంది? ఆ భర్త యొక్క అమ్మ నాన్న ఫోటో. అందుకని మన బెడ్రూమ్లో తగిలిద్దామని నీతోనే